వెల్కమ్ టు బిడిటీవీ. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగస్తులు జీపీఎస్ విధానం గురించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. గత వైసీపీ వాటి ప్రభుత్వంలో కూడా ఆందోళన చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. కొన్ని రోజుల క్రితం జీపీఎస్ సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడం, ఆ తర్వాత నిన్నటి రోజున మళ్ళీ ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవడంతో ప్రభుత్వ ఉద్యోగస్తులు జీపీఎస్ విధానం అమలు కాబోతుందా లేదా అనేటువంటి విషయాల గురించి ఆందోళన చెందుతున్నారు. అయితే జీపీఎస్ విధానం మీద నూతన ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఎందుకని మళ్ళీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వెనక్కి తీసుకుంది అనేటువంటి విషయాల్ని సందీప్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, జీపీఎస్ విధానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విధానం, ఆ విధానాన్ని తప్పుపడుతూ కూడా గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విమర్శించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఎలా విడుదలైంది అంటే ప్రభుత్వానికి తెలిసి విడుదలైందా, తెలియకోకుండా విడుదలైంది అంటారు? ముందు అంటే ప్రభుత్వం చెప్తున్న దాన్ని బట్టి ప్రభుత్వానికి తెలియకుండానే గెజిట్ విడుదల చేశారు. నోటిఫికేషన్ అని అనలేము దాన్ని. ఏంటంటే 2023 అక్టోబర్లో జీపీఎస్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించి అప్పుడు ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించినా కూడా దాన్ని అసెంబ్లీలో పెట్టి వాళ్ళకి 151 మంది ఎమ్మెల్యేలు బలం ఉండటంతో దాన్ని బిల్ పాస్ చేశారు. శాసన మండలిలో కూడా వాళ్ళదే మెజారిటీ కాబట్టి బిల్ పాస్ అయింది. సో దాని తర్వాత గెజిట్ తీసుకురాలి. గెజిట్ తీసుకువస్తే అప్పటి నుంచి అది అమల్లోకి వచ్చేయాలి. కాకపోతే ఆల్రెడీ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఇమీడియట్గా దీని మీద గెజిట్ తీసుకొస్తే రేపు ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుంది అని చెప్పి భావించినటువంటి వైసీపీ అప్పుడు దీని మీద గెజిట్ తీసుకురాకుండా వదిలేసింది, బిల్ పాస్ చేసి వదిలేసింది. ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి, ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. వీళ్ళు ఎన్నికల హామీల్లో మేము జీపీఎస్ని అమలు చేయమని చెప్పారు. వీలైతే సిపిఎస్ని కూడా రద్దు చేస్తామని కూడా చెప్పారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఏదైతే 12వ తేదీ ప్రభుత్వం ఏర్పడటానికి అధికారికంగా ప్రమాణ స్వీకారాలు చేశారో చంద్రబాబు, ఆయన క్యాబినెట్, అదే రోజున గెజిట్ విడుదలైంది. సో దీనికి ప్రభుత్వం చెప్పేటువంటి రీజన్ ఏంటి? మాకు అసలు సంబంధం లేదు, మాకేం తెలియదు, మాకు తెలియకుండానే అప్పటి ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్ దీని మీద సంతకాలు పెట్టి లీవ్లో వెళ్ళిపోయాడు. సో ఇది వాళ్ళు చెప్పేటువంటి కారణం. అంటే దీన్ని మనం 2 రకాలుగా చూడొచ్చు. ఒకటేంటంటే 2 కాదు 3 రకాలుగా చూడొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే గతంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో లీవ్లో వెళ్ళి సంతకం పెట్టాడని చెప్తున్నారు కదా, ఆయన వైసీపీ అనుకూల వ్యక్తి అని అనుకోవచ్చు మొదటిది. సో ప్రస్తుత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కోసం వెళ్తూ సంతకం పెట్టి గెజిట్ ఆమోదించేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇది ఒక వర్షన్. ఇది ప్రజలు అనుకోవాలి అని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ భావిస్తున్నటువంటి వర్షన్ ఇది. ఇక రెండవ వర్షన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది చంద్రబాబు గారు ఒక ట్రైల్. సో మాకు తెలియకుండా జరిగింది, అందుకనే పొరపాటు అయిపోయింది. సో అంటే జస్ట్ ఒక వ్యూ చెక్ చేసి ఇది ఏం జరిగిందో, ఎలా ఉంటుందో, ఉద్యోగుల్లో రియాక్షన్ ఎలా ఉంటుందో చూసిన తర్వాత దాన్ని బట్టి ముందుకు వెళ్ళటమో బ్యాక్ స్టెప్ వేయటమో చూద్దామని అధికారం ఇంకా పూర్తిగా చేపట్టక ముందే దీని మీద ఒక గెజిట్ విడుదల చేయించి ఆ తర్వాత ఓకే మాకేం తెలియకుండా జరిగింది తూచి అని చెప్పొచ్చు ఏదన్నా ప్రాబ్లం అయితే అనేది ఒక వర్షన్. అంటే ఇదే జరిగి ఉండొచ్చు అని కాదు నేను చెప్పేది. ఇక మూడో వర్షన్ ఏంటంటే ప్రభుత్వ అసమర్థత. సింపుల్గా చెప్పాలంటే ఎందుకంటే ప్రభుత్వం అండర్లోనే కదా ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ, ఐఎఫ్ఎస్ కానీ ఎవరైనా వర్క్ చేయాల్సింది. మరి అలాంటిది మీ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వేటికి గెజిట్లు విడుదల చేస్తున్నాడు, వేటికి సంతకాలు పెడుతున్నాడు అనేది మీకు తెలియదా? పోయిన నెల 12వ తారీఖు పెట్టినటువంటి సంతకాలు ఈ నెల 12వ తారీఖు తర్వాత మీకు తెలిసిందా? సో ఇంకా విచిత్రం ఏంటంటే దీనికి వారం రోజుల క్రితమే ఆర్థిక శాఖలో సమీక్ష నిర్వహించి శ్వేతపత్రం విడుదల చేశారు కదా. సో జరిగింది కదా ఇది. సో ఇప్పుడు ఆర్థిక శాఖతో సమీక్షిస్తున్నప్పుడు ఇంకా శ్వేతపత్రం విడుదల చేయలేదు, సమీక్షించారు. సమీక్షించి అప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్పారు, దీంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి, అది ఉంది, ఇది ఉంది, ఎన్ని అప్పులు ఉన్నాయో తెలియదు, 14 లక్షల కోట్ల వరకు ఇప్పటి వరకు ఏపీకి అప్పు ఉంది అని చెప్పి ఆ రోజు మాట్లాడటం కూడా జరిగింది. ఇంకా పెండింగ్లో ఉన్న బిల్లులు ఎంత ఉన్నాయో చూడాలి అని. సో ఇంత సమీక్ష చేసి ఆ రోజు తెలుసుకోవటం జరిగింది. అందుకే చంద్రబాబు గారు ఈరోజు ఆదేశాలు ఇచ్చారండి. అంటే మీరు తెలుసుకుని వారం అవుతుంటే మీరు ఆ రోజే దీన్ని ఖండించాలి కదా. మాకు చెప్పకుండా మీరు ఎట్లా గెజిట్ రిలీజ్ చేస్తారు, ఎందుకు రిలీజ్ చేశారు, ఎవరు మీకు ఆదేశాలు ఇచ్చారని మీరు ఆ రోజే అడిగి ఎంక్వైరీ కాల్ఫర్ చేయాలి, మీరు ఆ రోజే విచారణకు పంపించాలి. బట్ ఈ రోజు వరకు వెయిట్ చేసి ఇప్పుడు మీడియాలో, ఉద్యోగ సంఘాల్లో ప్రతిపక్షాలు దీని గురించి గగ్గోలు పెట్టిన తర్వాత
ఇప్పుడు ఆ రోజు ఆర్థిక శాఖ సమీక్షించేటప్పుడు మాకు దీని గురించి తెలిసింది, అందుకే దీని గురించి మేము చర్యలు తీసుకుంటున్నామని ఈరోజు చెప్పడం ఎంతవరకు సమంజసం అది? సో అంటే ఇది ప్రభుత్వ చాతకాంతనంగానే చూడాల్సి వస్తుంది. ఈ మూడిట్లో ఏదో ఒక వర్షన్ కరెక్ట్, అది ఏదనేది వాళ్ళకే తెలియాలి. మాకు తెలియకోకుండా విడుదలైంది అనేటువంటి మాటను నమ్మే వాస్తవం ఉందంటారు అసలు దాంట్లో? 100% ఎవరూ నమ్మరు. ఎందుకంటే ప్రభుత్వానికి తెలియకుండా ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక జీవో రిలీజ్ చేశారు అంటే అది ఎవరు నమ్మరు. లేదా ఒక గెజిట్ రిలీజ్ చేశారంటే అది కూడా ఎవరు నమ్మరు. సో ఒకవేళ అలా రిలీజ్ చేశారు అంటే ప్రభుత్వం మీద పట్టు లేదని అర్థం. సో అంటే 14 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ముఖ్యమంత్రిగా అనుభవం, 44 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వ పాలన మీద, ప్రభుత్వ అధికారుల మీద పట్టు లేదా, పట్టు కోల్పోయారనుకోవాలా దీన్ని బట్టి మనం? సో అదే కదా దానికి అర్థం. మాకు తెలియకుండా రిలీజ్ చేశారంటే దాని మీనింగ్ అదే వస్తుంది. కనీసం మీ మాట మీకు చెప్పే పరిస్థితిలో కూడా ఐఏఎస్లు లేరు అంటే మీరు ఏ పార్టీ ఇది చూపిస్తున్నట్టు, మీరు వాళ్ళ మీద మీ అధికారం ఏమైనట్టు, మీకు ఉన్నటువంటి పట్టు ఏమైనట్టు? జీపీఎస్కి సంబంధించి గెజిట్ ఎప్పుడైతే విడుదలైందో అందరూ కూడా నిరసన తెలియజేయడం జరిగింది. ఈ నిరసన చూసిన తర్వాతే వెనక్కి తీసుకునే ఆలోచన చేశారు, అది కూడా ఏమన్నా అనుకోవచ్చు అంటారు అసలు? ఇప్పుడు నేను చెప్పిన రెండో వర్షన్ అదే కదా. సో వాళ్ళు ఏంటంటే ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఒక జనరల్గా చంద్రబాబు గారికి ఇలాంటివి అలవాటే, ఇది కొత్త ఏం కాదు. ఏదైనా ఒక విషయాన్ని ఆయన చెప్పకుండా ఆయన సంబంధించిన సన్నిహితులతోటో, క్యాబినెట్లో మంత్రులతోటో, ఎవరో ఒకళ్ళతోటి ఒక విషయాన్ని చెప్పిస్తారు ప్రెస్ మీట్లో. సో దానికి జనం నుంచి వచ్చే రియాక్షన్ ఎలా ఉందనేది చూస్తారు. ఇట్స్ జస్ట్ ఏ లీక్ అనమాట. దాన్ని బట్టి తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి దాని గురించి కూలంకషంగా చర్చించటం కానీ, లేదంటే ఇది చేద్దాం అనుకుంటున్నాము, ఇది చెయ్యట్లేదు అనుకుంటున్నాము, లేదంటే ఇది కేవలం ఒక అభిప్రాయం మాత్రమే, ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకోలేదు, లేకపోతే ఇది ఒక పుకారు, ఇట్లా ఏదో ఒకటి బయటికి చెప్తారు. సో ఇది గతంలో చేసేవాళ్ళు, ఇది అలవాటే. సో అదేవిధంగా ఇది కూడా చేశారా అనేది ఒకసారి ఆలోచించాలి. ఈ సిపిఎస్ జీపీఎస్ మీద ప్రభుత్వాలు ఎందుకని ఎంత ఇబ్బంది పడుతున్నాయంటే ఏమంటారు? బేసిక్గా ఏంటంటే పెన్షన్ అనేది లేదు ప్రస్తుతానికి. సింపుల్గా చెప్పాలి అంటే ఇంతకుముందు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటాం, ఓపీఎస్. దీంట్లో ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం చేసినటువంటి వాళ్ళకి ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ అనేది వచ్చేది. బట్ తర్వాత ఏం చేశారంటే దీన్ని పెన్షన్ అనేది అసలు రద్దు చేసేసారు పూర్తిగా. పెన్షన్ రద్దు చేసేసినప్పుడు ఏమైంది అంటే, ఇంతకు ముందు పరిస్థితి ఎలా ఉండేదంటే చదువుకునే వాళ్ళు తక్కువ, ఉద్యోగాలు చేసేవాళ్ళు తక్కువ, ఉద్యోగులు ఎక్కువ. సరే ఉద్యోగాలు చాలా ఉన్నాయి, ఉద్యోగాలు చేసేవాళ్ళు తక్కువగా ఉన్నారు. సో ఆ కారణంతో ఏంటంటే తక్కువ మందే ఉద్యోగులు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఉద్యోగానంతరం వాళ్ళకి బెనిఫిట్స్ కింద పెన్షన్ ఇచ్చేవాళ్ళు. తర్వాత ఏమైంది, చదివే వాళ్ళు పెరిగారు, ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు పెరిగారు, ఉద్యోగాలు తగ్గిపోయినాయి. సో ఆ కారణంతో పెన్షన్ తప్పించేశారు. దీంట్లో ఏమవుతుంది అంటే ఇప్పుడు ఉద్యోగస్తులు ఒక 12% వాళ్ళ మంత్లీ శాలరీలో పెన్షన్ కింద కట్ చేసుకున్నారనుకోండి, దానికి సమానమైనటువంటి పర్సంటేజ్ ప్రభుత్వం యాడ్ చేసి వాళ్ళ జీపీఎఫ్ అకౌంట్లలోకి నమోదు చేయాలి. సో ఈ అమౌంట్ మొత్తం వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి పెన్షన్ రూపంలో వస్తుంది. సో అంటే వాళ్ళు దాచుకున్న డబ్బులే వాళ్ళకు వస్తాయి తప్ప కొత్తగా ప్రభుత్వం నుంచి వచ్చేదైతే ఏముండదు. వాళ్ళు రెగ్యులర్గా కష్టపడుతూ ప్రతి నెల కొంత సేవింగ్ చేసుకుని ఆ అమౌంట్నే మళ్ళీ తిరిగి తీసుకుంటారనమాట. సో అది మాకు వద్దు, మా డబ్బులే మళ్ళీ మీ దగ్గర దాచుకుని తిరిగి మళ్ళీ మేము దాన్ని పెన్షన్ కింద తీసుకోవటం ఏంటి, అది కూడా పావలా వడ్డీనో 20 పైసల వడ్డీనో వేసిస్తారు. సో బయట ఇచ్చుకుంటే ఇంకా బెటర్గానే వస్తాయి కదా అనేటువంటి ఉద్దేశం సహజంగా ఎవరికైనా ఉండేదే. కాబట్టి ఆ సిపిఎస్ వద్దంటున్నారు, అందుకు జీపీఎస్ తీసుకొచ్చారు. ఈ జీపీఎస్ విధానంలో ఏంటంటే ఉద్యోగులు ఇంకా పూర్తిగా మోసపోయేటువంటి పరిస్థితి. దీంట్లో ఎట్లా తయారైందంటే కనీసం ఇంతకుముందు ప్రభుత్వం కంట్రిబ్యూషన్ ఎంతో కొంత ఉండేది, ఇప్పుడు అసలు ఏమీ లేదు. పూర్తిగా ఉన్నదంతా ఉద్యోగుల దగ్గర నుంచే తీసుకుని వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇస్తారు. గ్యారంటీగా మీకు ఇంత పర్సంటేజ్ ఇస్తాము అని ఒక ఫిక్స్డ్ అమౌంట్. సో అది పూర్తిగా వాళ్ళ ముంచే విధంగా తయారైంది. వాళ్ళు ఓల్డ్ పెన్షన్ అడుగుతున్నారు, ఇవన్నీ వద్దు బాబు మాకు ఓల్డ్ పెన్షన్ తీసుకురండి అంటున్నారు. ఓల్డ్ పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేవు. ఎందుకంటే ఉద్యోగస్తులు పెరిగిపోయారు, ఉద్యోగాలు తగ్గిపోయినాయి, నిరుద్యోగులు ఎక్కువైపోయారు, చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు. సో ఉద్యోగం చెయ్యటానికి లక్షల మంది బయట ఎదురు చూస్తుంటే ఉన్న వాళ్ళనే ఇంకా వాళ్ళకి పెన్షన్లు ఇస్తా కూర్చోబెట్టి పోషించే పరిస్థితుల్లో ఎక్కడున్నాయి ప్రభుత్వాలు? ఆల్రెడీ అప్పులు పాలైపోతుంటాయి. సో అది ఇచ్చే
పరిస్థితి అయితే లేదు. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వేరే ఏర్పాట్లు ఏమైనా ప్రభుత్వం ఆలోచించి చూస్తే బెటర్గా ఉంటుంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చివరిలో ప్రభుత్వ ఉద్యోగస్తులతో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన నెలకే వ్యతిరేకత వచ్చిందంటారా ప్రభుత్వ ఉద్యోగస్తులు? వ్యతిరేకత అని అయితే అనలేం, కానీ ఆ వ్యతిరేకత ఇప్పుడే తెలియదు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఏమీ ఫస్ట్ నుంచి ఏమీ పూలపాన్పేం కాదు, నల్లేరు మీద నడకేం కాదు ప్రభుత్వ ఉద్యోగులతో. ఫస్ట్ నుంచి ఆయన కూడా ఫేస్ చేసింది. ప్రతి ప్రభుత్వ ఉద్యోగులతో ఇబ్బందులు పడినటువంటి ప్రభుత్వమే. గతంలో చంద్రబాబు పడ్డాడు, తర్వాత జగన్ పడ్డాడు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు పడతాడు కూడా. ఏంటంటే ఎన్ని బెనిఫిట్స్ ఇచ్చినా కానీ వాళ్ళకి సరిపోవు, ఇంకా ఏదో కావాలనేటువంటి ఒక ఆశ అనేది కామన్గా ఉంటుంది. అదేమంటే మా న్యాయమైన హక్కుల కోసం మేము పోరాడుతున్నామని చెప్తారు. ఏం న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్నారో కనీసం వాళ్ళకైనా అర్థం అవ్వాలి. బయట ప్రైవేటు జాబ్ చేసే ఎంప్లాయీస్ 10,000 నుంచి స్టార్ట్ 5,000కి కూడా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు టిల్ టుడే. 1 lakh, 2 lakh, 5 lakh, 10 lakh వరకు మంత్లీ డ్రా చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం దాదాపుగా అదే అమౌంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పొందుతున్నారు. గవర్నమెంట్ పే స్కేల్ మినిమం 10,000 to 15,000 బిలో అసలు ఎవరికి లేదు. సో వీళ్ళ శాలరీస్ కూడా హై ఉంటాయి, అలానే బెనిఫిట్స్ హై ఉంటాయి. వీళ్ళకి పోరాటానికి ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. మరి ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఏ సంఘాలు ఉన్నాయి? ఏ సంఘాలు లేవు. వాళ్ళు తీసేస్తే పక్కకు పోవటమే. కానీ గవర్నమెంట్ జాబ్ తీసేయడానికి లేదు కదా. సస్పెండ్ చేస్తే మీ శాలరీలో సగం వస్తుంది. ఏ ఉద్యోగం చేయకుండా ఇంట్లో కూర్చుని సగం జీతం ఆస్వాదించే పరిస్థితి వీళ్ళు. అయినా కూడా వీళ్ళకి ఇంకా సంతృప్తి లేదు. ఫిట్మెంట్లు అడుగుతారు, ఐఆర్ అడుగుతారు, టీఏడిఏలు పెంచమని అడుగుతారు, హెచ్ఆర్ఏలు పెంచమని అడుగుతారు. అన్నిటికీ ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది. బయోమెట్రిక్ పెడితే మేము అటెండెన్స్ అయ్యాలి కదా, సో దానికి ఇబ్బంది. సో ప్రతిదానికి ఏదో ఒక వంక. కాలక్షేపాలకి టైంపాస్ చేయటానికి అలవాటు పడిపోయినటువంటి పరిస్థితులు. మెడ మీద కత్తి పెట్టి పని చెయ్యండి అంటే వీళ్ళకి ఒళ్ళొంగదు. సో అందుకే ఈ పరిస్థితులన్నీ. ఓకే, థ్యాంక్ యూ సార్. సందీప్ గారు చెప్పినటువంటి మాటలు బట్టి చూస్తే జీపీఎస్ గెజెట్ నోటిఫికేషన్ రావడం పట్ల ప్రభుత్వంలో కొంత అసమర్థత కనబడుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు జీపీఎస్ గురించి ఏమనుకుంటున్నారు, ఏ విధంగా చర్చించుకుంటున్నారు అనేటువంటి ఒక టెస్ట్ ట్రయల్ చేయడానికి ఈ విధంగా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని అయితే చెప్తున్నారు.